విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యవహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకుని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైంది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైంది అనాలి. ప్రభు జన్మ సమయంలో 4 దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షం అయ్యారని అందరూ చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభువు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన అసామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడం